అందరికీ నమస్తే అండి. ఈరోజు చెన్నైలో ఈ నియోజకవర్గాల డీలిమిటేషన్ మీద అంటే నియోజకవర్గ పునర్విభజన మీద స్టాలిన్ గారు ఒక సమావేశం నిర్వహించారు, అఖిలపక్ష సమావేశం. దీనికి తెలంగాణ నుంచి ఇద్దరు వెళ్ళారు, కేటీఆర్ గారు వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. ఇతర రాష్ట్రాల నుంచి బాగానే వెళ్ళారు. కర్ణాటక నుంచి డీకే శివకుమార్ గారు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వెళ్ళలేదు. అట్లీస్ట్ షర్మిల గారు వెళ్ళొచ్చేమో, కానీ షర్మిల గారు ప్రతిపక్ష నేత కాదు అండ్ అధికార పక్ష నేత కాదు కాబట్టి వెళ్ళలేదేమో. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చు, ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం వచ్చింది కానీ వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే వెళ్ళలేరు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేరు, ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి. స్టాలిన్ గారు పెట్టిన మీటింగ్ ఎన్డీఏకి వ్యతిరేకం కాబట్టి వెళ్ళే సాహసం చేయరు, వెళ్ళలేరు, వెళ్ళకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే అవకాశం ఉంది, వెళ్ళి ఆయన మాట్లాడే అవకాశం ఉంది, ఆయన పాయింట్అవుట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే డీలిమిటేషన్ వలన మన రాష్ట్రానికి అన్యాయం జరుగుద్ది అన్నమాట వాస్తవం. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మన రాష్ట్రానికి ఖచ్చితంగా అన్యాయం జరుగుద్ది. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో డబుల్ అవుతాయి నియోజకవర్గాలు, ఇప్పుడు ఉన్నదానికి డబుల్ అవుతాయి. మన రాష్ట్రంలో 25 కాస్త 33, 34 అవుతాయి. తమిళనాడులో ఉన్న 39 కాస్త 51, 52 అవుతాయి. సో దానివలన అక్కడ అంత భారీగా పెరుగుతున్నప్పుడు, అక్కడ మోర్ దాన్ 100% సీట్లు పెరుగుతున్నప్పుడు ఇక్కడ 20% కూడా పెరగట్లేదు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో. సో ఇది ఖచ్చితంగా అన్యాయమే. అందుకని రేపొద్దున ఏమవుతుంది భవిష్యత్తులో, మనం ఆల్రెడీ దీని మీద వీడియో చేశాం, మీరు చూడొచ్చు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సౌత్ ఇండియాకి ఏ విధంగా నష్టం జరుగుద్ది అనేది నేను ఒక వీడియో చేశాను. అందుకే స్టాలిన్ గారు పిల్లల్ని కనమంటున్నారు అనేది నేను వీడియోలో చెప్పాను. వీలైతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పైన ఐకార్డ్స్లో ఇస్తాను, చూడండి. అది చూసిన తర్వాత ఇది మీకు అర్థమవుతుంది. సో డీలిమిటేషన్ వలన నష్టం జరుగుతుంది కాబట్టి అఖిలపక్ష సమావేశానికి వీళ్ళందరూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, వెళ్తే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఉంటే బాగుండేదండి. కాకపోతే వెళ్ళడానికి భయం. బీజేపీకి వ్యతిరేకంగా పెడుతున్న మీటింగ్కి ఆయన ఎలా వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు? బీజేపీ అంటే భయం, ఖచ్చితంగా భయమే, లేకపోతే ఎందుకు వెళ్ళాలా? సో అందుకని భయం లేదు అని ప్రజలకు ఒక సంకేతం ఇవ్వడానికి, ప్లస్ మేము డీలిమిటేషన్ మీద పోరాడుతున్నాము అని ఒక కలరింగు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి. ఇదిగోండి ఆ లేఖ సారాంశం. మేబీ మీకు పక్కన చదువుతున్నాను చూడండి. రెస్పెక్టెడ్ శ్రీ నరేంద్ర మోదీజీ, రిక్వెస్ట్ ఫర్ ద డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ టు బి కండక్టెడ్ ఇన్ సచ్ ఎ మేనర్ that no state would have to endure any reduction in its representation in Lok Sabha or Rajya Sabha in terms of its share in total number of seats in the house అని నరేంద్ర మోదీ గారికి ఒక లేఖ పంపించారనమాట. సో దానివల్ల డీలిమిటేషన్ వలన ఆంధ్రప్రదేశ్కి ఎంత నష్టం జరుగుద్ది, సో ఈ జనాభా ప్రాతిపదికన చేస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తే ఆంధ్రప్రదేశ్ ఏం కోల్పోద్ది, సో అందుకని డీలిమిటేషన్ని వాయిదా వేయమని కొన్ని అంశాల నేపథ్యంలో ఆయన రాశారు. అయితే నేనేమంటానంటే, స్టాలిన్ గారు మీటింగ్కి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా ఎన్డీఏలో భాగస్వామి కాదుగా, ఆయన ఏమి బీజేపీ మిత్రపక్షంలో లేరుగా. వెళ్ళొచ్చు స్టాలిన్ గారి మీటింగ్కి. అలా వెళ్ళడం వల్ల బీజేపీ ఏమీ శత్రువుగా చూడదు. కానీ ఈయనకు ఉత్తుగా భయం, మళ్ళీ ఏమైనా పాత కేసులు తిరగేస్తారేమో, మళ్ళీ అక్కడికి వెళ్ళాక బీజేపీని విమర్శించాల్సి వస్తుందేమో, మళ్ళీ స్టాలిన్కి దగ్గరైనట్టు వాళ్ళు అనుకుంటారేమో, బీజేపీకి శత్రువు స్టాలిన్ కాబట్టి తనను కూడా వాళ్ళు శత్రువుగా చూస్తారేమో, తన పాత కేసులు తిరగేస్తారేమో అని ఇది చాలా భయాలు ఉంటాయిగా. ఏ భయాలు లేకూడదు అంటే తప్పులు చేయకూడదు, ఏ భయాలు లేకూడదు అంటే కేసులు ఉండకూడదు, ఏ భయాలు లేకూడదు అంటే మనీ లాండరింగ్, ఆర్థికపరమైన కేసులు, ఐటీ, సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉండకూడదు. సో ఇప్పుడు అవన్నీ ఉన్నాయి, కేసులు ఉన్నాయి, బెయిల్ మీద బయట ఉన్నారు, తప్పుల మీద తప్పులు చేశారు కాబట్టి బీజేపీ అంటే భయం.